మంతని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పుల శ్రీనివాస్ గుప్తా రాక వారికి జిల్లా అధ్యక్షులు నల్మచ్ ప్రభాకర్ మరియు ఆర్యవైశ్య సభ్యులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వారితో ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ. వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. నేను మీ సత్యనారాయణ. ఇప్పుడు వార్తలోని ముఖ్యమైన విషయాలు చూడొచ్చు. సత్య న్యూస్ తెలుగు భక్తి ప్రత్యేక వార్తలు. ఈ వార్త పూర్తిగా శ్రీ వాసవి దేవాలయం కార్యక్రమాలకు సంబంధించి గౌరవ అతిథికి వచ్చిన ఉప్పుల శ్రీనివాస్ గుప్తాతో సత్య న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం చూస్తా ఉన్నాం పెద్దపల్లి జిల్లా మంథని ఆర్యవైశ్యులంతా కూడా మరి గాంధీ విగ్రహం దగ్గర ఎందుకున్నారు అనుకుంటున్నారా? అయ్యో, చాలా అద్భుతమైనటువంటి మంత్రిలో జరుగుతుంది. అదేనండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం 30 సంవత్సరాలు గడిచి ఈ వసంతాలకు సందర్భంగా మరి అనేక కార్యక్రమాలు చేశారు. ఇంతకుముందు మరి 1,00,000 పుష్పార్చన కార్యక్రమాలు, పీఠాధిపతులు కూడా వచ్చారు. అందులో భాగంగానే మరి ఈరోజు మరి సప్తమం అమ్మవారి చరిత్ర చెప్పారు. మరి అందులో భాగంగానే మరి ఈరోజు చివరిగా మరి చూస్తూ ఉంటే ఆర్యవైశ్యకు సంబంధించినటువంటి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు మరి వీరు ఆషామాషి వ్యక్తి గారండి. ఈ యొక్క ఆర్యవైశ్యకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో జాతీయ అంతర్జాతీయలో వీరు సభ్యత్వం కల వ్యక్తి. అదేవిధంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నారు. మరి ఇలాంటి యొక్క ఆర్యవైశ్యకు సంబంధించి ఈరోజు మంత్రిలో మొదటిగా చూసినట్లయితే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అదేవిధంగా మంత్రిలో ఉన్నటువంటి ఆర్యవైశ్యకు సంబంధించినటువంటి మరి గుండా నాగరాజు వారికి కూడా ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు వారికి కూడా మరి పూలమాలు వేసి ఈ సందర్భంగా మనకు గాంధీ చౌక్ చూస్తాము. ఈ సందర్భంగా వారితో సత్య న్యూస్ ప్రెస్ మీట్. చెప్పండి సార్, ఈ యొక్క మంత్రిని ఆర్యవైశ్యకు సంబంధించినటువంటి ముఖ్య అతిథిగా ఈరోజు వచ్చారు. ఈ సందర్భంగా మీరు చెప్పండి సార్. ఈరోజు మంథని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గత 7 రోజుల నుంచి వాసవి మాత చరిత్ర, పెనుగొండలో వెలిసిన అమ్మవారు అగ్నికి ఆహుతై ఎంతో వాయుష్యులందరికీ కూడా ఒక దైవ రూపం. అటువంటి దేవత కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వైశ్యులు ఉన్నా కానీ ఆ అమ్మవారిని కొలిచే మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మంథనిలో ఇలా ప్రభాకర్ గారు, సత్యనారాయణ గారు, నాగరాజు గారు, మా ఆర్యవైశ్య సోదరులంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, శ్రీనివాస్ గారు, కొత్త సీను, తిరుమల, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళా సంఘం, ఆర్యవైశ్య యూత్ యువజన సంఘం మరియు మంథని ఆర్యవైశ్య సంఘమే కాకుండా జిల్లా నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఈ 7 రోజుల నుంచి ఘనంగా చేసిన వాళ్ళందరికీ కూడా నేను అమ్మవారి దీవెనలు నిండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మంథనిలో ఆర్యవైశ్యుల పవర్ ఏందనేది చాలా గొప్పది. వాళ్ళందరి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు కూడా మంత్రిగా ఉన్నారు. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కూడా వైశ్యులకు అన్ని విధాలలో కూడా అవకాశాలు వస్తాయి. అన్నగారితోటి కూడా ఒక ఉత్తమమైన వ్యక్తి, ఇలా ఒక డైనమిక్ పర్సనాలిటీ, మంత్రిగా ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా, శాసనసభ వ్యవహారాలు అన్ని శాఖలు చేస్తున్న శ్రీధర్ బాబు గారి కోరికలతోటి మనమందరం కూడా వైశ్యులందరం కూడా నామినేటెడ్ పదవులలో కూడా మనకు అవకాశం వచ్చేటట్టు శ్రీధరన్న గారితో కూడా మాట్లాడతా. ఇలా శ్రీపాదరావు గారు కూడా స్పీకర్గా పనిచేసి శ్రీపాద ప్రాజెక్టు కూడా ఇలా రైతులందరికీ కూడా ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తున్నందుకు మనందరికీ కూడా మంథని కాన్స్టిట్యున్సీలో అన్ని విధాలలో సహకరించడానికి నా వంతు కూడా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.